నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం నుంచే సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన. ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించి ప్రక్షాళనకు చర్యలు చేపట్టే అవకాశం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేదే లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక. రిషికొండను బోడిగుండు చేశారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి రిషికొండను సందర్శించిన ఎమ్మెల్యే ఘంట. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు. నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. ప్రస్తుతం పోలవరం సవాలును పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు సంకల్పించారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారం పోలవరంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యంగా నిర్దేశించేవారు. అమరావతి సచివాలయం నుంచే పోలవరం ప్రాజెక్టు ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి శాఖతోనూ అధికారులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి అడుగులు వేసేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 60% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు సంకల్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% పనులు పూర్తయ్యాయి. సోమవారం ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం చేరుకొని నిర్మాణాన్ని పరిశీలిస్తారు. వాటి పనితీరును తెలుసుకుంటారు. పోలవరం పనులు పరిశీలన ద్వారా చంద్రబాబు తన మార్పు చూపించనున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోంమంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె పర్యటించారు. సొంత జిల్లా అనకాపల్లిలో ఆమెకు భారీ స్వాగతం లభించింది. పలువురు ప్రజాప్రతినిధులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర హోంమంత్రిగా పాయక్రోపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించారు. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జిల్లా యంత్రాంగంతో భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు పలువురు అధికారులు హోంమంత్రిని కలిసి పుష్పగుచ్చాలతో అభినందించారు. జిల్లా అధికారులందరూ హోంమంత్రిని పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని హోంమంత్రి అనిత సూచించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో పరిచయ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలోనూ అంతకుముందు ప్రభుత్వంలోనూ పోలీసుల పనితీరును చూశానని చెప్పారు. నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు. మంత్రిగా తాను తొలిసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అందరూ తనకు సహకరించాలని కోరారు. పోలీసులకు సౌకర్యాలతో పాటు కార్యాలయాలను నిర్మించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో సమీక్షించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చర్యలు చేపడతారన్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు బేసిస్ మీద ఈరోజు ఈ కార్యక్రమం అంతా జరగడం స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్. అట్ ద సేమ్ టైం మనకి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు అంటే నేను పొలిటికల్గా మాట్లాడుతానని కాదు, అఫీషియల్గా కూర్చొని పొలిటికల్గా మాట్లాడతాను కాదు, బట్ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా. లాస్ట్ 5 yearsలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లోని చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో తిరిగాము. చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది, చాలా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి. ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది. మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి.
దీని అన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఇన్డెప్త్గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఎమ్మెల్యేస్ని కూడా ఎమ్మెల్యేస్ అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని ఓవరాల్గా ఒక రివ్యూ కూర్చుంటాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఒకసారి ఇరిగేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇరిగేషన్ అఫీషియల్స్ చాలా మట్టుకు ఈవెన్ వర్క్లు కూడా జరగలే. చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నియోజకవర్గమే కాదు, గ్రోయిన్స్ లేక వాటర్ అంతా సముద్రంలో కలిసిపోయి ఎక్కడ కూడా గ్రోయిన్స్ లేక ఇప్పటికీ కూడా ఇరిగేషన్కి సంబంధించి వ్యవసాయానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయం వచ్చేటప్పుడు వ్యవసాయానికి సంబంధించి విత్తనాలన్నీ వచ్చేసినాయి మేడం, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. ఓకే, బాగానే ఉంది, కానీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ మనం ఎలా రీస్టోర్ చేసాం? సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా రీస్టోర్ చేసుకోవాలి. ఒకటేంటంటే ఫస్ట్ డే నుంచే మేమైతే చాలా క్లియర్గా అఫీషియల్స్ అందరితో పాటు కోఆపరేటివ్గా వెళ్దామనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా మాతో కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇందులోని నేను ఒకటే కోరుకుంటానండి, అఫీషియల్స్కి రాజకీయాలు అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్కి అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం. దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకెళ్తాం. అట్ ద సేమ్ టైం చాలా మంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేలు చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు అరకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దాని మీద మేజర్గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. చాలా మందికి ఇప్పటికీ కూడా బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్స్ కూడా ఈవెన్ కలెక్టరేట్ కూడా మనకి ఒక లాస్ట్ ఒక వేరే బిల్డింగ్ లో మనం అక్కడ ఉండటం, ఎస్పీ ఆఫీస్ ఇప్పటికీ కూడా మనకి సరిగా లేకపోవటం, అట్ ద సేమ్ టైం మిగతా అఫీషియల్స్ కి కూడా బిల్డింగ్స్ ఏమీ లేవు. బట్ మీరందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరందరూ కూడా వర్క్ చేస్తున్నారు, చాలా సంతోషం. నేను ఒకటే చెప్తున్నానండి, ఒకటి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చిన్నదాన్ని, దట్టు జిల్లా మంత్రిగా కూడా ఫస్ట్ టైం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సహకరించండి, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, యాజ్ పర్ రూల్ వెళ్ళండి. రూల్కి అతిక్రమించి మిమ్మల్ని పనిచేయమని ఎవరు కూడా ఇన్సిస్ట్ చేయరు. విశాఖలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఆయన నివాసంలో హోంమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి మంత్రిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రవితేజలు సత్కరించి అభినందనలు తెలిపారు. టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. సతీ సమేతంగా తిరుమలకు వచ్చిన శ్యామలరావుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పలువురు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని మార్చి ఆ స్థానంలో నూతన ఈవోగా శ్యామలరావును నియమించారు. ఆదివారం తిరుమలకు చేరుకున్న ఈవో శ్యామలరావుకు అర్చకులు, అధికారులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈవో శ్యామలరావు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు తగిన విధంగా పనిచేస్తారని చెప్పారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని భక్తుల సౌకర్యార్థం వినియోగిస్తారన్నారు. గతంలో నిధుల దుర్వినియోగంపై కూడా ఆరా తీస్తానని చెప్పారు. అలాగే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి శ్రీవారి ప్రతిష్టను మరింతగా మెరుగుపరుస్తారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో అసెట్స్ ఉన్నాయి,
అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. కానీ ఒక లెవెల్లో ఉంటుంది, ఒక లెవెల్లో ఉండదని కాదు. సో డెఫినెట్గా రిజల్యూషన్స్ ఏం జరుగుతున్నాయి, పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఏమిటో అనేది ప్రజలకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి. సో అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది మరి ఎందుకు ఆపేరో నాకు తెలియదు. సో డెఫినెట్గా చూసి అవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ నెల 17వ తేదీ వరకు వారాంతపు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువైంది. అన్ని కంపార్ట్మెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. గత గురువారం నుంచి తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా సెలవు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. ఈ నెల 17వ తేదీ వరకు వారాంతపు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోవడం గమనార్హం. భక్తుల రద్దీకి తగ్గట్టుగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటిని అందజేస్తున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎంవీపీ కాలనీ బీచ్లో ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన మామిడి సంతోష్ కుటుంబ కలహాల కారణంగా అప్పుగర్ లూమిని పార్క్ దగ్గరలోని బీచ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇతనిని ఎంవీపీ పోలీసులు కాపాడారు. అయితే పోలీసులకు అతని భార్య ధన్యవాదాలు తెలిపింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని తెలుగుదండు వ్యవస్థాపకుడు ఫానిసైన సూరి అన్నారు. నూతన కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తెలుగు భాషను తొంగలోకి తొక్కి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. ప్రాథమిక విద్య తెలుగు భాషలోనే జరగాలన్న డిమాండ్తో అనేక ఉద్యమాలు చేపట్టినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ డిమాండ్ అమలు చేయాలని కోరారు. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతవరకు శక్తి వంచన లేకుండా శాయశక్తులా కృషి చేసింది గత ప్రభుత్వం. వాస్తవంగా 2014 నుంచి మన చంద్రబాబు గారి ప్రభుత్వము ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ఇతను మన భాషకు అన్యాయం చేస్తున్నాడు అని మనమందరం కలిసి జగనన్నకు ఓట్లేస్తే ఈయన ఏదో గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తాడు అన్నట్టుగా తయారైపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. మళ్ళా కళ్ళు తెరిచింది ఆంధ్రజాతి. మనకు జగన్ గారి మీద ప్రత్యేకమైన ద్వేషం అయితే వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ భాషాపరంగా మాత్రం మనకు అతను భాషాద్రోహి, మనకు పరమ శత్రువు, అందులో సందేహం లేదు. భాషాద్రోహి ఎవడైనా సరే వాడు దేశద్రోహి కంటే ప్రమాదకారి కాబట్టి మనకు శత్రువే. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి అంటే చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో జరగాలి అని భాషాభిమానుల కోరికను మన్నిస్తారని
ఈ సందర్భంగా వారికి విన్నవిస్తున్నాం, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు 1000 శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతృభాషను, మాతృమూర్తిని, మాతృదేశాన్ని అంటారు కదా, వీటిని మర్చిపోయిన వాడెవడు బాగుపడ్డ దాఖలాలు లేవు. గతంలో మీరు తప్పు చేశారు, అణగారిపోయారు. ఈసారి అంతకంటే ఘోరమైన తప్పు చేశాడు జగను, అంతు లేకుండా పోయాడు. కాబట్టి మీకు అన్ని విజయాలు సాగాలని, వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలవాలి అంటే తెలుగు భాషను, తెలుగు తల్లిని మీరు కాపాడుకోవాలి, తెలుగు జాతికి గౌరవాన్ని ఇవ్వాలి అని ఈ సందర్భంగా వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వమని. రిషికొండను బోడిగుండు చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం టీడీపీ నేతలతో కలిసి 500 కోట్లతో రిషికొండలో నిర్మించిన ప్యాలెస్ను సందర్శించారు. భవనాలను కూడా పరిశీలించారు. ఆది నుంచి రిషికొండలోని టూరిజం నిర్మాణాలు వివాదాస్పదంగానే మారాయి. తొలుత టూరిజం కోసమే నిర్మాణాలని, ఆ తర్వాత రిసార్ట్స్ అని, మరికొంతకాలం సీఎం క్యాంప్ కార్యాలయం అని గత వైసీపీ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. పొంతనలేని ప్రకటనలతో జనం అయోమయానికి గురయ్యారు. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రిషికొండ ప్యాలెస్ను ఆదివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగు తమ్ముళ్లతో కలిసి పరిశీలించారు. ఈ ప్యాలెస్లో ఖరీదైన ఫర్నిచర్, గదులు, పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా నిర్మించారు. 9.8 ఎకరాల్లో రిషికొండ ప్రాజెక్ట్ నిర్మించారు. మొత్తం 7 బ్లాకుల్లో విజయనగరం పేరు మీదుగా 3, కళింగ, గజపతిల పేరిట ఒక్కొక్కటి, వేంగిలో 2 బ్లాకులు నిర్మించారు. గతంలో ఉన్న రిసార్ట్ను తొలగించి గ్రావెల్, ఇతర వాటికి వైసీపీ ప్రభుత్వం 95 కోట్లు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే ప్యాలెస్లో అడుగడుగునా బంగారు తొడుగు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్యాలెస్లో 25 లక్షలతో బాత్ టబ్ నిర్మించారు. చివరకు చంద్రబాబు, పవన్లు కూడా రాకుండా అడ్డుకున్నారు. కొంచెం అడగండి, బస్సు అన్ని వెహికల్ వస్తాయి, అన్ని వెహికల్స్. రిషికొండను జగన్ బోడిగుండు చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఏళ్లుగా తెరచాటుగా ఉన్న రిషికొండ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఈ కట్టడాల కోసం ప్రశ్నించిన వారిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతుల పేరిట ప్రజావేదికను కూల్చేశారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆస్తిని వైసీపీ ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. ఎంతో ముచ్చటపడి జగన్ రిషికొండ ప్యాలెస్ను కట్టుకున్నా చివరకు ప్రజలు సరైన తీర్పునిచ్చారన్నారు. 72% పోలవరం పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం 1% కూడా కట్టలేదన్నారు. త్వరలో విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ భవనాలను ఏం చేయాలో సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి వరని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేరు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్డు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా
డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేశాడు. రిషికొండపై దాదాపు 30 అడుగుల ఎత్తైన బారికేడ్లను పెట్టి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేశారని టీడీపీ జనసేన నేతలు మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేశారని విరుచుకుపడ్డారు. హెడ్లైన్స్ మరోసారి. పోలవరం నుంచే సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన. ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించి ప్రక్షాళనకు చర్యలు చేపట్టే అవకాశం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేదే లేదు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక. రిషికొండను బోడిగుండు చేశారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి రిషికొండను సందర్శించిన ఎమ్మెల్యే ఘంట. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు. నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.